ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని 14 వచ్చింది. మళ్ళా చిన్నపిల్లల దగ్గరికి వచ్చాడు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మళ్ళా తండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులు, నిజానికి యవనస్తుల మీదే కాడి పెట్టాడు దేవుడు. యవనస్తులారా మీరు యవన కాలం మంది కాడిని పోయింది, నా కాడిని అన్నాడు. యవన కాలం అంతా పోయిన తర్వాత ముసలితనంలో యేసు ప్రభు నమ్ముతాను, యేసు ప్రభు కాడిని మోస్తానంటే పోయలేము. ఆ శ్రమలన్నీ మనం తట్టుకోలేము. ఎప్పుడు బలంగా ఉన్నప్పుడే తట్టుకోగలం. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, బలంగా ఉన్నప్పుడే తట్టుకోగలం. ముసలితనం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేము, ఏదైనా వస్తే తట్టుకోలేము, భరించలేము. అందుకు నరుడు అన్నవాడు యవ్వన కాలం అందే దేవుని కాడి మొయ్యాలి అని చెప్తున్నాడు. యవ్వనస్తులుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన కాడి భుజం మీద పెట్టుకోవాలి. అంతే తప్ప చాలా మంది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఏమంటున్నారంటే నీకు ఇంకా వయసు ఉంది, నువ్వు ఎన్నో పనులు చేయాలి, అప్పుడు యేసు ప్రభు నమ్మాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ చాలామంది ఆ మాటలన్నీ పక్కన పెట్టి చిన్నతనం నుంచే దేవుని పైన చేయడం మొదలుపెట్టారు చాలామంది. మనం తప్ప చిన్న వయసు నుంచే యవ్వన కాలంలోనే దేవుడి కాడిని వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోస్తున్నారు. మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. ఎవరిని? యవనస్తులకు రాస్తూ చెప్తున్నాడు. కనుక మీకు రాయిచున్నాను, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటిని ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏముంది లోకంలో? ఏమంటే బట్టలు ఉన్నాయి, బట్టలు కొనుక్కోద్దా అనొచ్చు. ఉన్నాయి, అవి కూడా మిరిమిట్లు గురిపేటట్లు చేస్తున్నారు. ఎన్నో వస్తువులు ఉన్నాయి, అవి కూడా మనం కొనుక్కునేటట్లు, మన కళ్ళు జిగ్గుమనేటట్లు, జిగేలుమనేటట్లు చేసి వాటిని మనకు అమ్ముతూ ఉంటారు. అయితే అవి కొనుక్కోవద్దే కాదు, పాత్రలు అవసరమే, బట్టలు దుస్తులు అవసరమే, తినుబండారాలు అవసరమే, అన్నీ అవసరమే. అయితే ఇక్కడ లోకంలో ఏమున్నదో చెప్తున్నాడు. లోకంలో ఉన్నది అంతయు అనగా లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు దేవుడు? ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని ఎందుకు చెప్తున్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. శరీరాశ, నేత్రాశ అంటే శరీరానికి కావాల్సింది, అంటే చాలా ఖరీదు పెట్టి కొనుక్కోవాలనుకుంటాం. దుస్తులైన మంచిదే, కానీ మనకి ఉండాలి కదా, ఉండడాన్ని బట్టి కొనుక్కోవాలి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు. ఈ శరీరం కావాల్సిందంతా కూడా ఏం కావాలని, ఏవి కోరుకుంటాయంటే నేత్రాలు కోరుకుంటాయి. ఈ కళ్ళ దృష్టి దాని మీద, ఆ వస్తువు మీద పడుతుంది కాబట్టి ఆ వస్తువు కొనుక్కోవాలి. లేదా ఇప్పుడంటే పాలిస్టర్లో టెర్లిన్, ఇంకా ఉలెన్, అంటే గొరుగొచ్చు ఉలెన్ అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, రెండు సరిపోట్లేదు. అవి కొట్టుకోవద్దే కాదు. అయితే ఇంకా రకరకాల బట్టలు వచ్చినాయి, అవన్నీ కూడా మన ఒంటికి వేడి. నిజానికి కాటన్ బట్ట
ఖాదీ అంటున్నారు కదా, ఇప్పుడు ఖాదీ ఖాదీ బట్ట తొడిగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీలు కూడా కాటన్ చీర కొనుక్కున్నారు అనుకోండి, చాలా కూలింగ్ అనమాట. వేసవికాలం చల్లగా ఉంటుంది, చలికాలం వెచ్చగా ఉంటుంది. ఆ ధనవంతుడి గురించి మనం లోకస్వార్తలు చదివినప్పుడు అతను సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు సుఖపడుచుండువాడు అని రాయబడి ఉంటుంది. సన్నపనార వస్త్రాలు ధరించుకుని, ఇది చాలా ఖరీదైనమాట. అలాంటి బట్టలు తొడిగి నిత్యము కూడా ప్రతిరోజు సుఖపడుతుండేవాడు. అయితే ఒకవేళ ఎంత ఖరీదైన బట్ట తొడిగినా, ఎంత ఖరీదైన ఆహారం భుజించినా మనం దేవుడిని స్తుతించగలగాలి. ధనవంతుడు దేవుడిని స్తుతించలేదు, తన పక్కవాడిని ప్రేమించలేకపోయాడు. ఒక రొట్టె ముక్క పెట్టలేకపోయేవాడు. రొట్టెలు తిందానని ఆశపడుతుంటే కుక్కలు వచ్చి ఆ రొట్టె ముక్కలు ఎత్తుకుపోయి, లాగలో బల్ల మించిపడి రొట్టె ముక్కలన్నా తిందారంటే ఆ రొట్టె ముక్కలు కూడా అంటకుండా కుక్కలు ఎత్తుకుపోయి. అలాగే పందులు తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తే లోకస్వార్తలోని అతను కూడా పందులు మేపడానికి పెట్టుకున్నాడు ఒక యజమాని. ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడట, కానీ ఆ పొట్టు కూడా తినలేదట, పందులే తినేసి. ఇతన్ని ఆ పొట్టు దగ్గరికి రానలేదు, ఎందుకంటే వాటికి తక్కువ అయిపోద్ది ఇతను తినేస్తే. అంటే పొట్టు తినడానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు అంటే రాసి. అప్పుడు తండ్రిని జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా నా డబ్బు అంతా, నా తండ్రి డబ్బు అంతా నాశనం చేశాను. పందులు మేపడానికి కూడా ఒప్పుకున్నాను. చివరికి ఈ పందులు తినే పొట్టు కూడా తినాలని ఆశ కలిగింది, అంత ఆకలి వేసేస్తుంది నాకు. కానీ ఈ పందులు కూడా నన్ను తిననివ్వడం లేదు. అక్కడ యజమాని కూడా తిన్నవాడు కదా, రే నువ్వు తింటే మా పందులు కొద్దిగా, నువ్వు కాయడం వరకే పందులు తినే పొట్టు కూడా నువ్వు తినాలని చూస్తే ఎలాగా అంటే. అప్పుడు ఆకలి ఎక్కడికి నడిపించిందంటే మళ్ళీ తండ్రి దగ్గర నడిపించింది. అయ్యో నా తండ్రి దగ్గర 3 మంది ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆడికి ఎక్కడ లోటు లేదు, ప్రతీదీ ఉంది నా తండ్రి ఇంటి దగ్గర, బోళ్ళంత దొరుకుతుంది వాళ్ళకి పనివాడికి. నేనైతే ఇక్కడ చాలా ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. కాబట్టి మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కూలివాడిలో ఒకడిగానైనా చేరతాను. నా తండ్రి దగ్గర కూలివాళ్ళు ఉన్నారు, పనివాడు, ఆ పనివారిలో ఒకడిగానైనా నేను చేరతానని నా తండ్రిని అడుక్కుంటాను అని బయలుదేరాడు. రాగానే తండ్రి దూరం నుంచి చూసాడు. అంటే ఎప్పటి నుంచో వస్తాడని చూస్తున్నాడు తండ్రి. ఆ చూపుల్లో కుమారుడు రావడం గమనించాడు. గబగబ ఎదిరెళ్ళాడు, పనివారిని పిలిచాడు. ఈ పాత వస్త్రాలన్నీ తీసేయండి, స్నానం చేయించండి, కొత్త బట్టలు తొడిగించండి, ఉంగరం పెట్టించండి, కాళ్ళకి జోడు తొడిగించండి, మంచి ఆహారం పెట్టండి, పువ్వుని ఎద్దును వధించండి. ఆ మాంసంతో నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని తండ్రి మాట్లాడేది. ఏం చేసేడు? డబ్బు అంటాను, నా వాట ఏదో నాకు ఇచ్చే అని తల్లిదండ్రుల దగ్గర బలవంతంగా పట్టుకుపోయి వ్యసనాలు చేసాడు. ఆ డబ్బుతో వృధాగా ఖర్చు పెట్టేసాడు. దాచుకోవాలి అసలు ఆ డబ్బు. అంటే నా వాట ఏదో నాకు ఇచ్చేయి, నేను పోతాను, దూరదేశం వెళ్ళిపోయి వ్యాపారం చేస్తాను అన్నాడు. ఎవరితారంగా అది వ్యాపారం చేసి ఏం సంపాదించలేము. మనం ఉన్న దగ్గరే కష్టపడితే 10 రూపాయలని చాలు. హైదరాబాద్ వెళ్ళి 200 తెచ్చుకుంటే అక్కడ సరిపోవట్టే. రోజుకి 200 500 తెచ్చుకుంటే హైదరాబాద్లో సరిపోవట్టు. ఇక్కడ 500 తెచ్చుకుంటే ఎక్కువ. అక్కడ అది కట్టాలి, బోర్డంత రేటు. ఇక్కడ 20 రూపాయలకి 4 ఇడ్లీ, అక్కడ 20 రూపాయలకి 4 ఇడ్లీ కాదు హైదరాబాద్లో. చాలా రేటు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు, అయ్యో నా తండ్రి దగ్గర బోల్డ్ మంది తింటున్నారు, భోజనం చక్కగా నిండా పెడుతున్నాడు మా నాన్న కూలోడికి. ఆ
ఆ కూలోళ్ళు ఒకటిగా చేస్తాను నేను, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి దెబ్బలాడి వెళ్ళిపోయాడు గొప్పంతా కొట్టుకు. మరి వృధాగా ఖర్చు పెడేసి గొప్పంతా తగలేసేసాడు. చేతిలో చిల్లు కావలేదు. తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి మళ్ళీ ఆహ్వానించి చేర్చుకున్నాడు. మంచి భోజనం పెట్టండి నా కొడుక్కి. వెళ్ళిపోయాడు. డబ్బంతా తగిలేసాడు, ఫోన్లే. మళ్ళా తన ఇల్లు తను తెలుసుకున్నాడు. అలాగే మనకు ఒక ఇల్లు ఉంది. ఈ ఇల్లు కాదు, మనం కాకినాడలో ఉంటే మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తాం. అలాగే మనం చచ్చిపోయి ఉంటే మనకు ఒక ఇల్లు ఉంది. చచ్చిపోయిన తర్వాత అది దేవుడి సన్నిధి. పరలోకం మన ఇల్లు. పరలోకంలో ఉంది. దేవుడు నిర్మాణం చేస్తున్నాడు మన కోసం. మన కోసం స్థలాలు సిద్ధపరచడానికి యేసుప్రభువు వెళ్ళారని చెప్పాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచబెడుచున్నాను లేదని చెప్పేది మీకు. పరలోకం ఏం లేదు, ఇక్కడే సంపాదించుకోండి, భూమి మీద సంపాదించుకోండి, భూమి మీద తినండి, తాగండి, సుఖించండి, ఇక్కడతోటి అయిపోయింది అని చెప్పేది. కానీ అవలేదు. మరణించిన తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. బాప్తిసం తీసుకోవడం ఎందుకు? పెళ్ళి అవుతుందని కాదు. ఏ రోగాలు పోతాయి కదా, ఎందుకు బాప్తిసం తీసుకున్నామంటే, నేను ఒకసారి జబ్బు పడ్డానండి, ఆ జబ్బు తగ్గిపోద్దని బాప్తిసం తీసుకోమన్నారండి, అందుకు తీసుకున్నానని అంటే చెప్తారు. కాదు, బాప్తిస్మానికి జబ్బుకి లింక్ పెట్టద్దు. బాప్తిస్మానికి పెళ్లికి లింక్ పెట్టద్దు. మనం బాప్తిస్మానికి ఉద్యోగానికి లింక్ లేదు. బాప్తిస్మానికి ఇల్లు కొట్టుకోవడానికి లింక్ లేదు. బాప్తిస్మానికి విదేశం వెళ్ళడానికి లింక్ లేదు. నమ్మి బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు రక్షించబడతారో, నన్ను నమ్మకపోతే వాడు శిక్ష అనుభవిస్తాడో అని చెప్పాడు యేసుప్రభువు. ఆ బాప్తిస్మం తీసుకున్న వారందరినీ ఎక్కడ చేరుతున్నానని చెప్పాడు అపొస్తలుల కార్యంలో. ప్రతిదినము బాప్తిస్మం పొందుతున్న వారిని వారితో చేర్చుతుండేను. 3000 మందితో యేసుక్రీస్తు ప్రభు వారి తన సంఘానికి చేర్చుకుంటాడట. ఆ సంఘమే క్రీస్తు సంఘం. చాలా మందికి క్రీస్తు సంఘం గురించి తెలిసినప్పటికీ చాలా మంది కొంచెం ఎక్కడైనా ఒకటి ఏదైనా ఒకటి అని పొరుగులాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని, మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మనమే సంఘం, బిల్డింగ్ కాదు. బిల్డింగ్ని సంఘం అంటారు కాదు, అది భవనం. లేకపోతే ఒక బిల్డింగ్, 4 గోడల గది అంతే అంతే తప్ప సంఘస్థులు అంటే, సంఘం అంటే మనమే సంఘం, మనమే ఆయన తోట, మనమే ఆయన వ్యవసాయం, మనమే ఆయన ఇల్లు అని చెప్పాడు. ఇక్కడ లోకంలో ఉన్నంత కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ. శరీరం కావాల్సిందంతా కూడా నేత్రం చూస్తుంది, కళ్ళు చూసి అది కావాలని చెప్పి అడుగుతాం, కొనేయాలి అంత రేట్ అనేది. మరి కళ్ళు లేని సంగతి ఏంటి? మనం పోవడానికి వెళ్ళాం జగన్నాథపురం, అందరూ గుడ్డోళ్ళే వచ్చారండి. ఎలా వచ్చారంటారు? రైలు మీద వచ్చారు, కారు మీద వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, అక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ మార్గం ఎలా తెలిసింది? గుడ్డోళ్ళు. వాళ్ళు ఆ గుడ్డోడికి మంచి వస్త్రం కొనుక్కుంటారని తెలిసా? ఈ వస్త్రం అయితే మంచిదని తెలిసా? ఆ కొట్టోడే ఇవ్వాలంటే. ఏమంటే మాకు మంచి దుస్తులు ఇవ్వడం జత బట్టలు అంటే ఆ కొట్టోడే ఇవ్వాలి. ఇవ్వాలంటే మరి వేలు ఖరీదు చేసి కూడా ఉంటాయి. ఏమంటే ఇంత రేట్ అండి, మీటర్ ఎంత ఖరీదు అంటే ఇంత దగ్గర డబ్బులు కొనుక్కుంటారు. లేకపోతే ఏమంటే చీప్ అండ్ బెస్ట్లో చూపించండి, ఒక 500లో జత బట్టలు వచ్చి చూపించండి, లేదంటే 1000 రూపాయల్లో జత బట్టలు రావాలి. ఆ విధంగా అడుగుతారండి. పళ్ళు లేవు కాబట్టి. చూస్తే ఎన్ని చీరలు పడచేస్తారండి స్త్రీలు. చీరలు కొనడానికి వెళ్తే నిజంగా మనకే చాలా మళ్ళీ ఇవన్నీ ఎలా మార్పు పెట్టుకుంటాడు బాబు, ఇవన్నీ ఎలా పెట్టుకుంటాడు వాళ్ళ షోకేష్లో, ఇవన్నీ ఎలా మార్పులు ఇప్పేస్తున్నాడు. ఇలా మన చెప్తారు, ఎందుకంటే కొనాలి వాడికి. ఏది కొనాలో తెలియదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఈ జీవపు డంబం, నేత్రాశ, శరీరాశ దేవుడు వాళ్ళ పుట్టి కోదట. మరి ఎవరు పుట్టించారంటే
ఈ నేత్రాస, జీవకుడంబం, శరీరాస కూడా సాతానుడు పుట్టించాడు అన్నమాట. సాతానుడు అది అంతా కూడా పని. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకము దాని ఆశ అన్ని గతించిపోతాయి, కానీ దేవుని చిత్త ప్రకారమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే జరిగిస్తారో దేవుని చిత్తాన్ని, వారు ఎలా ఉంటారట? నిరంతరమును నిలుచును. ఈ భూమి మీద నిరంతరము నిలుస్తాడు, పరలోకంలో నిరంతరం కూడా నిలబడతాడు. 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎప్పుడు చెప్పాడు? 2024 సంవత్సరాల క్రితం చెప్పాడు. కడవరి దినాలు ఇవి, శ్రమ దినాలు ఇవి. ఎప్పుడట? యేసుప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి శ్రమ దినాలటండి, కడవరి దినాలటండి. మనకి జ్ఞాపకం పెట్టుకోండి. కడవరి దినాలంటే ఇప్పుడు నుంచి కాదు, యేసుప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి కడవరి గడియ, కడవరి దినాలు, స్వాదన గడియలు. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇగో కడవరి దినాల్లో క్రీస్తు విరోధులు వస్తారని మీరు విన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఉన్నారు వాళ్ళు క్రీస్తు విరోధులు. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళి కానీ వారు మన సంబంధులు కారు. ఎంతోమంది మనలోంచి, ఈ ప్రపంచం అంతా ఒక్క ఈ గ్రామం గురించి చెప్తలేదు నేను, ఈ ప్రపంచంలో ఉన్నవారే క్రీస్తులోంచి అందరూ కూడా వేరైపోతున్నారు. డబ్బుల కోసం, ఏదో బట్టల కోసం, లేకపోతే ఏదో గోధుమలు ఇస్తారని, బియ్యం ఇస్తారని, లేకపోతే భోజనం. ప్రతి సంఘంలోనూ ప్రతి ఆలయం దగ్గర భోజనాలు ఆదివారం. ప్రతి సంఘం దగ్గర ప్రతి ఆలయం దగ్గర భోజనాలే ఆదివారం. ఎవరో కూడా కప్పు చెప్పేస్తున్నారు, అక్కయ్య గారు మీరు ప్రతి ఆదివారం భోజనాలు సిద్ధం చేసేయండి, అంతే చేసేయాలి, అంతే. ఇంకా 10 మంది ఉంటే 10 మంది, 15 మంది ఉంటే 15 మందికి అక్కగారు ఒక వారం అక్కయ్య గారు చేసేస్తే, ఇంకొక వారం ఉద్యోగంగా చేసేస్తే, ఇంకో వారం రాణిగా చేసేస్తే, ఇలా. అంటే ఇందులో ఈ 10 మందిలోనూ మనకి ఏమీ తెలియదండి. ఆయన అలాగే చెప్తాడు అనుకుంటాం మనం. కానీ వందల వేల మందిని చెప్తే ఎలా ఉంటుందండి? రాణిగారు మీరు వచ్చి 11వ తారీఖుని సంఘస్థులందరికీ భోజనాలు సిద్ధం చేయాలి అన్నారు అనుకోండి, చేయవలసిందే ఎవరు. ఎందుకంటే లేకపోతే శనం ఇచ్చేస్తాడు ఆ బాగుంటుంది, గాలంతా తీసేస్తాడు. ఇంకా శాపాలు వల్లిస్తూ ఉంటాడు. ఇదే ఏమి జరగదు అని నువ్వు భోజనం పెట్టలేదు, అందరూ పెడితే నువ్వు తింటావా, నువ్వు అక్కడ భోజనం పెట్టవా అనేటప్పటికి అమ్మో నేను భోజనం పెట్టాలన్నమాట అని వేల మందిలో ఆ బోధకుడు మొక్క మీద అనేస్తారని భయంతో, ప్రేమతో కాదు భయంతో చేస్తారు కొంతమంది. కానీ ప్రేమతో చేయాలి, ముందుకు రావాలి, నేను భోజనం పెడతానండి. అంతేగాని బోధకుడు చెప్తే పెట్టడం ద్వారా అంటే అలా తయారు చేసుకున్నారు. మా ఆలయంలో ప్రతి వారం మరి భోజనాలండి అని చెప్తూ ఉంటారు కాకినాడలో. అలా నేర్చుకున్నారు. మరి అలా భోజనాలు ఉన్నాయని, భోజనాలు చేస్తున్నారని ప్రభురాత్రి భోజనం దగ్గర అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. ఏం మీకు ఇల్లు లేవా భోజనం చేయడానికి? మీకు ఇల్లు లేవా? ఇంటికి వెళ్ళి భోజనం చేయరా ఆలయంలోనే? కానీ దేవుని యొక్క భోజనాన్ని మీరు అవమానపరుస్తారా? ప్రభురాత్రి భోజనాన్ని ఒకరికంటే ఒకడు ముందు వచ్చేసి భోజనం చేసేస్తున్నాడు. పలవ తెచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుడ్లు చేసేస్తున్నాడు.
మరి పేదోడు ఏం తెచ్చుకుంటా లేదు, వాడు ఏం తింటా లేదు, మీరు తినేసి పడుతున్నాడంట అని తేర్పులు వస్తున్నాయి. కానీ మరి పేదోడు ఏం క్యారేజ్ తెచ్చుకుంటా లేదు, వాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్కడండి? కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను చెప్తలేదు, అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నాడు 11వ అధ్యాయంలో. పదిహేడవ వచనం నుంచి 11వ అధ్యాయం మొదటి ఉత్తరం, కొరింథీయులకు రాసిన ఉత్తరం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చింది ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మీరు కూడి వస్తున్నారే సంగతులారా, మేలు కాదు, మేలు చేయడానికి కాదు, మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? కీడు జరుగుతుంది. ఎందుచేత? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. మీరు సంఘముగా కూడినప్పుడు మొదట ఏం గమనించారంటే కక్షలు ఉన్నాయని అనుకుంటున్నాను. నేను గమనించాను, కక్షలు ఉన్నాయి మీలో. కొత్త మట్టుకి నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుతుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. మీరు అందరూ కూడి వస్తున్నారు కానీ ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యం అవుతలేదు మీకు. ఎందుచేత? భోజనాలు కూడా తెచ్చేసుకునేవారంటే వాళ్ళ క్యారేజీలు ఎవరో వదిలిపెట్టడమే కాదు, వాళ్ళే భోజనం తెచ్చేసుకుని తినేసుకున్నారు చక్కారు. అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ప్రార్థన అయిపోగానే ఎవరు తెచ్చుకున్న క్యారేజ్ వాడు చేసేస్తున్నాడు మొదలు ఎక్కువ. ఇందువలన ఒకడు ఆకలి గొడ్డును, మరి ఒకడు మత్తుడు. అన్నం లేనేమో ఆకలి వేస్తుంది, అన్నం తిన్నవాడికేమో మత్తు వస్తుంది, పడుతుంది. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? నేను దేవుని సంఘానికేమో సిగ్గుతేస్తారా? పేదలనేమో దేవుని సంఘాన్ని తిరస్కరిస్తారా? దేవుని సంఘాన్ని తిరస్కరించి అంటే దేవుని తిరస్కరించి పేదలనేమో సిగ్గుపరుస్తారా? మీరు మీతో ఏమి చెప్పుదురు? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదురా? మెచ్చను. మిమ్మల్ని మెచ్చుకుంటాను అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మెచ్చుకోను. అందుకనే దేవుని రాజ్యము పానమును భోజనము కాదు కానీ నీతి సమాధానమై ఉన్నది. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, తినడం తాగడాలు కాదు. దేవుడి రాజ్యం అంటే, సంఘం అంటే, ఆరాధన అంటే భోజనం తెచ్చుకుని ఆలయంలో తినేస్తున్నారు. ప్రభురాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఆ భోజనం ఈ భోజనం ఒకటే అనుకుంటున్నారు. మీరు కాదు. మీకు ఇల్లు లేవా? ఇంటికి వెళ్ళి భోజేయండి. మరి ఇప్పుడు మా సంఘంలో భోజనం లేదు, ప్రతి ఆదివారం భోజనం లేదండి అని చెప్తున్నారు కదా. మరి వాక్య ప్రకారంగా చూస్తే తప్పు అని అనిపిస్తుంది. ఏమంటాడు పౌలు గారు? మీరు ఇంటికి వెళ్ళి భోజేయండి. నీకున్నదని పలవ తెచ్చేసుకుని బిర్యానీ తెచ్చేసుకుని ఆలయంలో తినేస్తే మరి లేని సంగతి ఏంటి? అదేం క్యారేజ్ తెచ్చుకున్నాడు కదా. కొన్ని నువ్వేమో పెట్టగలవా? పెడుతున్నావా? ఆడికేమో ఆకలేస్తుంది, నువ్వేమో మొత్తం వస్తుంది. ఏంటి పని అని అడుగుతున్నాడు పౌలు గారు. అయితే కొద్ది మాట, వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉంది. చాలా మంది క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకుని కూడా వేరైపోతూ ఉంటారు. అది గురించి దాని గురించి చెప్తున్నాడు. ఇక వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంది. క్రీస్తు సంఘం అంటే ఏదో అంటే ఇక్కడ నేను నడుపుతున్న క్రీస్తు సంఘాన్ని చూస్తున్నారేమో, ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని చూడాలి. ప్రపంచంలోనే ఉన్న సార్వత్రిక సంఘం దాన్ని చూడాలి. అది ఎంత విలువైందో, అది ఎంత గొప్పదో ఆ సార్వత్రిక సంఘాన్ని చూడాలి తప్ప ఏదో చిన్న సంఘం ఇది నానిగా నడుపుతున్న సంఘం 10 మందితోటే ఉంటుంది అన్నమాట అనుకోవద్దు.
ఒకవేళ మీకు అద్భుతాలు జరగాలన్నా, అంటే మీకు ఏమన్నా ఆశలు నెరవేరాలన్నా, అంటే మీకు ఉన్న గర్భఫలం, వివాహం, మీకు తిండి బట్ట, మీకు ఆరోగ్యం, మీ పొలం పండాలన్నా, మీ గేదె సూలు కట్టాలన్నా, మీ గేదె పాలు ఇవ్వాలన్నా క్రీస్తు సంఘంలో మాత్రమే జరుగుతుంది. క్రీస్తు సంఘస్థులు ప్రార్థన చేస్తేనే జరగాలంటే క్రీస్తు సంఘంలోనే జరిగాయి ఆ సంఘటనలన్నీ కూడా, ఆ అద్భుతాలన్నీ కూడా. ఇంకెవరు చేయలేదు. ఇంకా 12 మంది అపొస్తలులే చేశారు. యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులే చేశారు, ఇస్కరియోతు యోధా తప్ప. మరి ఆయన పురుషుడైపోయాడు, 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు, యేసు ప్రభువుని అప్పగించేశాడు కదా. దాని ద్వారా ఏ సూచక్రియ జరగలేదు. క్రీస్తు సంఘం ద్వారా మాత్రమే జరగాలి తప్ప ఇక ఏ సంఘం ద్వారా కూడా యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న సంఘంలోనే జరుగుతాయి అద్భుతాలు. అంతే తప్ప ఇంకా అద్భుతం అన్నది ఇంకెక్కడ జరగదు. ఇంకా అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళేది. అలాంటి వారందరూ కూడా మన సంబంధులు కాదు అని యచ్చందని చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారి వరకు సమస్తమును ఎరుగుదు. ఇప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మని వరం పొందుతారని చెప్పేసాడు అపొస్తలుల కార్యంలో. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. వారు బతులేడు, ఏ భాషలు మాట్లాడేయడం, తెలిసి తెలియని మాటలు. ఏం భాషలు వచ్చినండి? ఏమంటారు? గ్లోరీ అంటారు ఇంగ్లీష్ మాట, అది ప్రైజ్ ద లార్డ్ అంటారు ఇంగ్లీషే. మళ్ళీ హిందీ కూడా రాదు. ఏ అమ్మ తెచ్చి పెడతారు అందులోకి గ్లోరీ 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 ప్రైజ్ ద లార్డ్ అంటారు. ఆ మాటలే ఇంకొక అమ్మ నేర్చుకుంటారు అంతే. ఈ గొంతులేసింది కూడా ఎవరంటే ఆడవారే, స్త్రీలే. మగవాడు వేయడు, మళ్ళా స్త్రీలే వేస్తూ ఉంటారు. ఆ భాషలు మాట్లాడేది కూడా పురుషులు ఉంటారనుకోండి, స్త్రీలే ఎక్కువ. పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని డ్యాన్స్లు వేసేది. మరి నేను ఎప్పుడన్నా వేలాది మంది ఉంటారు చూసారా, 100 కొద్ది ఉంటారు కదా సంఘస్థులు. అక్కడన్నా జరిగినప్పుడు అక్కడ నేను 150 కీర్తన చదివి, అంటే వాళ్ళు ఎదురుగుండా 150 కీర్తన చదివి ఏమనుంది? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. ఇక్కడ బోరధ్వని పెట్టిరు వాళ్ళ. స్వర మండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తొంబరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. బోరధ్వని కావాలి అక్కడ. స్వరమండలముతోనూ సితారా తీసుకోవాలి, ఇంకోటి ఏముంది, తొంబుర తీసుకోవాలి, నాట్యం చెప్పాడు మళ్ళా. నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. అమ్మా మీరు రండి స్టేజ్ మీదకి. నాట్యముతోనూ తొంబరతోనూ ఆయన్ని స్తుతించాలన్నాడు కదా. రండి నాట్యం చేద్దాం అని చెప్తే ఎంతమంది వస్తారంటారు? అతిగారు. డ్యాన్స్ చెయ్యాలన్నప్పుడు ఎంతమంది వస్తారంటారు? ఎవరు రాదు. సిగ్గుసేటు కదా. రికార్డింగ్ డ్యాన్స్ అయితే అది కానీ. కత్తి వాద్యములతోనూ పిల్లల గ్రోగుతోనూ ఆయనను స్తుతించుడి, గ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఇది దావీదు రాశాడు ఇవన్నీ కూడా. వీడు కూడా దేవుని మాటలు ఏం వినలేదండి. దావీదు భక్తుడే, రాజే. కానీ దావీదు, గాదు,
కొంతమంది ఉన్నారు. ఆ భక్తులు ప్రవేశపెడితే దేవుడు కూడా దాన్ని ఆమెన్ అనేసాడు. సరే జరగనేమంటే ఎంతకాలం చేస్తారో చేయండి చూస్తారు అని దేవుడు కూడా ఓకే చేశాడు. చూద్దాం ఎక్కడది. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 19గా వచ్చేది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19 29 36 అధ్యాయం ఉన్నాయి ఇందులో. అని చెప్పి 29వ అధ్యాయం అన్నమాట. 29 కూడా కాదు, 29:25. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వర మండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. మరి కాకినాడ ఒక అమ్మాయి ఉందండి, పల్లీల అమ్మాయి. లక్ష్మీ గారి ఇంట్లో అద్దుకుంటున్నారు. లక్ష్మీ గారు ఒక చోట అద్దుకుంటున్నారు. ఆ పక్కిళ్ళు ఖాళీ అయింది, వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు. ఆ గదిలోకి కాకినాడ పెళ్లి చేసుకుంది ఒక ఆడపిల్ల. ఆ పిల్లకి 2 కుమారులు. అతను వాళ్ళ ఆయనేమో రిక్షా ఆటో నడుపుతాడు. అయితే ఆ అమ్మాయికి అర్థమైంది నేను చెప్తే. ఇశ్రాయేలీలు అంటే ఏంటో, పాత నిబంధన అంటే ఏంటో, కొత్త నిబంధన అంటే ఏంటో. ఆ పిల్ల చదువు లేదు, మళ్ళా అసలు ఏం చదవలేదండి ఆ అమ్మాయి. కానీ ఆ పిల్లకి అర్థమవుతుంది పాత నిబంధన అంటే ఏంటో, కొత్త నిబంధన ఏంటో. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. కాకినాడ శనివారం వెళ్ళినప్పుడు వెళ్ళాలి. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండేది. సరే ఆచరిద్దాంలే, లేదు కోరుకుంటున్నారు. డ్యాన్స్లు వేస్తారట, దావీదు తాళాలు వాయిస్తారట, బోర్లు వస్తారట, తాళాలు కూడా వాయిస్తారట, పిల్లల మృగులు వాయిస్తారట అని దేవుడు ఓకే చేసాడు. అప్పటికి ఆ చట్టం అలాగా. ఎవరు చేయాలి? ఇది లేవీలే చేయాలి. నువ్వు నేను చెప్తే కుదరదు, లేవీలే చేయాలి. ఆనాడు లేవీలు ఉన్నారు, లేవీ గోత్రం. ఇప్పుడు మనందరూ కూడా యెహోవా గోత్రం, అంటే యోధా గోత్రం అని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథంలో చూపిస్తానండి. మనం ఏ గోత్రం? యెహోవా గోత్రం అని రాయబడింది. బైబిల్ అలా చూస్తా ఉంటే చాలా మాటలు దొరుకుతున్నాయి. మీది ఏ గోత్రం అని అడిగారు అనుకోండి, మనకు తెలియదు ఏ గోత్రం అని చెప్పాలో తెలియదు. క్రైస్తవులు అడుగుతుంటారు మనం ఏ గోత్రం ఏంటండి అని. రాముడు అడుగుతాడు లేండి పెళ్లిలో ఏ గోత్రం అని. దాని మాటికి క్రైస్తవులు కూడా అడుగుతారు. అంటే మనం అసలు బైబిల్ చదువుతున్నామా లేదా అని కనుక్కోవడానికి. అప్పుడు నేను అలాగ బైబిల్ తిరగేస్తే ఉంటుంటే ఒకసారి అప్పుడు యెహోవా గోత్రము అని రాయబడిందండి. మనం ఎవరమాట? యెహోవా గోత్రికులు అన్నమాట. యెహోవా గోత్రం మనం దేవుని గోత్రం. నూట 22 దావీదు కీర్తన. నాలుగో వచ్చిన 3వ లైన్ 22 దావీదు కీర్తన 122. ఇశ్రాయేలు 4వ వచ్చిన చదువుతున్న ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. మనం యెహోవా గోత్రికి మనం లేవి గోత్రం బాధిక. ఎందుకంటే కొట్టు పాడేసాడు యెహోవా దేవుడు. యేసుప్రభువు వచ్చి
లేవీలే బొల్లు అర్పించాలి, లేవీలే బోర్లోదాలి, లేవీలే చప్పట్లు కొట్టాలి, లేవీలే తాళాలు వాయించాలి, లేవీలే పిల్లలు గురువు ఓదాలి. చాలా ఉన్నాయండి అవన్నీ. ఇప్పుడు ఏ బాధకుడు పెట్టలేడు ఆలయంలో. దేవుడి దగ్గర వాడవలసినవి అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాయించడం రావద్దా? అయితే నీకు అప్పచెప్పలేదు ఆ పని, లేవీడికి అప్పచెప్పాడు ఆ రోజుల్లో. ఎన్ని సంవత్సరాల క్రితం? 6000 సంవత్సరాల క్రితం జరిగింది అది. ఇప్పుడు కాదు, 6000 సంవత్సరాలు. రాసుకోండి బైబిల్లో. దహన బలి, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని, పావురాన్ని, గోపని అర్పించేటంత వరకు కూడా వాళ్ళు వాయిద్యాలు వాయించాలి, బోర్లు దేవారు బోర్లు వదాలి, నాదం చేసేవాడు నాదం చేయాలి. నాదం అంటే ఎలా ఉంటుందండి? నాదం తెలిసే అని ఉంటుంది, అది నాదం. దహన బలి దహన బలుడు, బలిపీఠం మీద దహన బలుడు అర్పించుడని 27 వచ్చింది. హిజ్కియా ఆజ్ఞాపించెను, దహన బలి అర్పణ ఆరంభం అవుతతోడనే. దహన బలి ఎప్పుడైతే ఆరంభిస్తున్నారో అది సాయంకాలం అవ్వచ్చు, ఉదయకాలం అవ్వచ్చు. ఉదయ సంధ్యా కాలాల్లో ఈ దహన బలు అర్పించేవారు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దహన బలి అర్పించాలని ఆజ్ఞాపించాడు. దహన బలి అర్పణ ఆరంభం అవుటతోడనే బోరల ఊదుటతోనూ ఇశ్రాయేలీలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. స్తుతిగానం ఆరంభం. అప్పుడు బోర్లోను ఓ పక్క నుంచి దహన బలి అర్పించాలి. మళ్ళా ఈ ఎద్దును వధించేవాడు ఎవడు? మళ్ళాను మనం కాదు. మనం పాపం చేసిన దానికి ఎద్దును పట్టుకెళ్తే ఎద్దునేమో వధించేది లేవీలే. వాళ్ళు మాంసాన్ని తేవాలి, ఎక్కడో బయట వధించి దాన్ని తోలు వలాలి. దేవుడు ఏం కోరాడో ఆ పదార్థాలు తీసుకురావాలి. ఆ మాంసము మొత్తం ఏది పడితే అది ఇవ్వకూడదండి. ఆఖరికి దేవుడు తోక ఉంటా చూసారా? ఎద్దు తోక, ఆ ఎద్దు తోకను కూడా అడిగాడు అక్కడ బలి అర్పణ అర్పించమని. కొవ్వును అడిగాడు దేవుడు, కాజ్యం అడిగాడు, వపనట్టు అది ఎలా ఉంటుందో వపను అడిగాడు. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం మీద దేవుడికి బలి అర్పించాలి. కోడి ఏంటంటే ఇలా కోసేసి దూసేసి దొక్కలేదు. అక్కడ వేడి నీళ్ళు పెట్టేస్తున్నాడు, ఎత్తి ఊడిపోతున్నాయి వేడి నీళ్ళు అన్నీ కూడా. పీకి ఖండిస్తా లేదు సాయిబులు. అక్కడ చెప్పాను వాళ్ళకి, బైబిల్లో ఇలా చెప్తుంది బైబిల్, పూర్తిగా ఖండించాలట. పీక, కోడి పీక మీరు సగమే ఇలా కోసి వదిలేస్తున్నారు, భూమి మీద ఒలికించాలట రక్తం అంతాను. అదే తినమన్నాడు దేవుడు. రక్తం కూరతో పాటు ఉడకబెట్టుకుని రక్తం ఏ కోసాన్ని కూడా మాంసాన్ని ఉండకూడదట. శుభ్రంగా కడిగేసుకుని ఆ నీళ్ళన్నీ భూమి మీద పారబోసేయాలట, రక్తపు నీళ్లు. అప్పుడు ఆ మాంసం నుండి తినాలట. అలాగే ఉంది బైబిల్ అని చెప్పాను ఇక్కడ మాంసం దుకాణం దగ్గర. అయితే యెహోవాకు స్తుతిగానం ఆరంభమయ్యేను, అది స్తుతి. అప్పుడు అంతసేపును సర్వ సమాజం ఆరాధించుకుంటేను, గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తం మగు వరకు ఇదంతయు జరుగుచుండెను. ఏదంతా జరుగుతుంది? దహన బలి అర్పణ అయ్యే వరకు కూడాను బోరలు ఊదేవారు బోరలు, నాదం చేసేవారు నాదం చేయడం. నాట్యాలు ఏమైనా ఉంటే నాట్యాలు ఇక్కడ రాయలేదు అనుకోండి, నాట్యం చేసేవాడు నాట్యం చేయడు, పిల్లల గురువు ఊదేవాడు పిల్లల గురువు ఊదడం, డప్పులు కొట్టేవాడు డమ్మడమ్మ డమ్మడమ్మ డప్పులు కొట్టడం. ఎప్పుడు ఎంతవరకును? దహన బలి అర్పణ అయ్యేంత వరకు కూడా వీడు వాయించాలి. దహన బలి అర్పణ అయిపోయింది అనుకోండి, ఆరిపోయింది అనుకోండి, అక్కడ నిప్పు దహన బలి దూపం దేవుడికి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళన్నీ ఆఫ్ తీసి కూర్చోవాలి.
దానబలి లేదు కదా మనకి ఇవన్నీ చేయడానికి. అది ఒప్పుకుంటున్నారు, యేసు ప్రభువుని బలి అయిపోయారు కదండి అంటున్నారు, అది తెలిసింది. కానీ ఇంకా కొన్ని విషయాలు కాలేదు. అయితే మనం యోహాను పత్రికలో ముగించుకుందాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాను. ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదని మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను అని. ఇరవై 21 వరకు చదువుకున్నా, 22 నుంచి 11వ తారీఖు చదువుకున్నా. నెంబర్ పాట. పతిత పావన నామ, పతిత పావన నామ పరమా రక్షక యేసా, స్తుతింతు నీ నామము. మృతి పొంది సిలువపై నటి శక్తితో లేచి యతులిత భాగ్యముల నందాజేసిన స్వామి, లోక రక్షణమూర్తి ఏకదేవుని తనయ, నీకే స్తోత్రము చేతును. నాకలోకపు సుఖము నాకై విడనాడితివి, రాకటంబుగా తనువు బలిగా నిడిబ్రోచితివి. నరుల విమోచనకై విరువబడిన నీదు సురుచిర మగు దేహమున్ స్మరించి రొట్టెను విరచి భుజించుని, కరుణామందున నన్ను కరుణింప ప్రార్థింతు. పతిత పావన నామ పరమా రక్షక యేసా, స్తుతింతు నీ నామము. పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు శరీరం